హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఈ వీడియోలో మీకు కమ్యూనికేషన్లో లేని మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది స్పెషల్లీ అన్మ్యారీడ్ కపుల్స్ అండ్ అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు అండ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి రీడింగ్ అండి ఇది. సో ఇప్పుడు మనం చూద్దామండి, అసలు మీ పార్ట్నర్ ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ నుంచి మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేశారు, ఎందుకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, అండ్ థర్డ్ పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్గా బ్లాక్ చేసేసారు, మరి వాళ్ళ ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయి, అవన్నీ తెలుసుకునే ముందర ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది లైక్ చేయట్లేదండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఎనీ ఇంప్రూవ్మెంట్స్ ఇంకేమన్నా నేను చేసుకోవాల్సి ఉన్నాయేమో మీరు ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో కూడా చెప్పొచ్చండి. నేను నెగిటివ్గా ఏం తీసుకోను, కాకపోతే రీడింగ్ గురించి మాత్రం నెగిటివ్ కామెంట్ చేయకండి. ఎందుకంటే ఈ రీడింగ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ అండి. మీకు ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇది కంప్లీట్గా కలెక్టివ్ రీడింగ్ అండి, కలెక్టివ్ రీడింగ్. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడు ఈ వీడియో మీ ముందుకు వచ్చినా కూడా ఇది మీ గురించే ఈ వీడియో అనేసి మీరు అర్థం చేసుకోవచ్చు. కొద్దిమందికి రెజనేట్ అవుతుంది, కొద్దిమందికి రెజనేట్ అవ్వదు. రెజనేట్ అవ్వకపోతే మీది కాదు ఈ వీడియో అని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ లైఫ్లో జరిగే సంఘటనలతో వీటికి సంబంధం లేదనుకోండి నేను చెప్పే రీడింగ్కి. ఇది గైడెన్స్ యూనివర్స్ నుంచి తప్పు కాదు, మీ సిచ్యువేషన్స్ మాత్రం దీనికి కరెక్ట్ కాదు అనేది మాత్రమే అర్థం అండి, మీరు అర్థం చేసుకోండి. ఓకేనండి. సో ఇప్పుడు నేను యూనివర్స్ నుంచి అడుగుతున్నానండి, ప్రజెంట్ అసలు మీరు మీ లైఫ్లో ప్రజెంట్ మీరు మీ పార్ట్నర్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఫస్ట్ నేను మీ రీడింగ్ తీసుకుంటానండి, తర్వాత మీ పార్ట్నర్ యొక్క రీడింగ్ తీసుకుంటాను. సో ఆల్రెడీ నేను కార్డ్స్ షఫిల్ చేశాను, నేను మధ్య నుంచి తీసుకుంటానండి. షఫిల్ చేశాను కాబట్టి మీ ముందే నేను కార్డ్ షఫిల్ చేశాను. ప్రజెంట్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్ పైన అనేది మనము ఒక 6 కార్డ్స్ తీసి మీకు చెప్తానండి. ప్లీజ్ యూనివర్స్ నాకు కరెక్ట్గా కనెక్ట్ చేయండి. ప్రజెంట్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ గురించి వీళ్ళు ఎలా బాధపడుతున్నారా, లేకపోతే వీళ్ళ లైఫ్లో వీళ్ళు సెటిల్ అయిపోయి హ్యాపీగా ఉన్నారా, ప్రజెంట్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నాకు రీడింగ్ ఇవ్వండి. కరెక్ట్గా అక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. సో ఇక్కడ నాకు 3 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో మీరు ఎఫర్ట్ఫుల్నెస్ అండ్ ఫ్రెండ్లీ లవ్. సో ఇది మీ ఫీలింగ్ అండి. మీ పార్ట్నర్ నుంచి మంచి ప్యూర్ లవ్ మీరు కోరుకుంటున్నారు. మీరు మీ పార్ట్నర్ నుంచి ప్యూర్ లవ్ కోరుకుంటున్నారు అండ్ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీకు ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి, ఛాలెంజింగ్ అండ్ ఇదిగోండి ఈ కార్డ్ వచ్చింది. నేను మీనింగ్ చెప్తాను మీకు. ఇది ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అంటారు. ఇక్కడ వచ్చేసేమో 5 ఆఫ్ కప్స్ వచ్చిందండి, ఇది 5 ఆఫ్ కప్స్. ఇవన్నీ కూడా మీ ప్రజెంట్ ఫీలింగ్స్ అండి. ఇక్కడేమో మీకు 10 ఆఫ్ కప్స్ వచ్చింది, ఫ్యామిలీ లైఫ్. సో నెక్స్ట్ వచ్చేసి మీ ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. అలాగే ఇక్కడ మీకు ఏస్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది. ఇంకా మీకు ఇక్కడ 7 ఆఫ్ కప్స్. ఈ కార్డ్స్ అండి మీ ఫీలింగ్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అండి, ఈ కార్డ్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఫస్ట్ హ్యాపీగా అంటే హ్యాపీ థింగ్స్ మీకు ఫీలింగ్స్ చెప్పాలి కాబట్టి నేను ఫస్ట్ పాజిటివ్ కార్డ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ కప్ ఇది వచ్చేసి 10 ఆఫ్ కప్స్ అండి. సో ఇది ఫ్యామిలీ కార్డు. అఫ్కోర్స్ మీరు సపరేషన్లో ఉన్నా, మీరు మీ పర్సన్తో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా మీరు మాత్రం ఆ పర్సన్ని కోరుకుంటున్నారు మీరు లైఫ్లోకి. ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళైనా సరే, ఆ పర్సన్ మిమ్మల్ని మోసం చేసిన, మీ పర్సన్ని మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేస్తున్నారని తెలిసినా, మీకు అన్నీ తెలుసు వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, మిమ్మల్ని మోసం చేశారు, అన్ని రకాలుగా మీరు ఇబ్బంది పడ్డా కూడా మీరు ఆ పర్సన్తోనే లైఫ్ ఊహించుకుంటున్నారు. అంటే అతనితోనే నాకు హ్యాపీగా ఉంటుంది, అతనితోనే నేను హ్యాపీగా ఉండగలుగుతానని చెప్పేసి మీ ఆలోచనలలో ప్రస్తుతం ఉన్నారండి. ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళైనా సరే, మంచి వాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ, మిమ్మల్ని మోసం చేసినా, చీట్ చేసినా, లేదు వేరే పరిస్థితుల వల్ల కూడా వాళ్ళు మీకు దూరమైనా కూడా మీరు వాళ్ళ గురించే, వాళ్ళతో హ్యాపీగా ఉండే లైఫ్ కోసం మాత్రమే మీరు ఆలోచిస్తున్నారండి. అండ్ ఇంకా ఏంటంటే ఆ పర్సన్ వచ్చేసి మీకు కంప్లీట్గా మీ మైండ్లో నుంచి వెళ్ళట్లేదండి. మీరు ఎంత బాధపడుతున్నారంటే ఆ పర్సన్తో ఉన్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళో
ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఇప్పటికి కూడా అవే మెమొరీస్తోనే మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఆ మెమొరీస్నే మిమ్మల్ని ఇంకా హీల్ చేస్తున్నాయి అనమాట. మీ మైండ్ని ఆ మెమొరీస్, ఆ హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్సన్తో ఉన్నప్పుడు ఆ మెమొరీస్తోనే మీరు హ్యాపీగా హీల్ అవుతున్నారు. అంతే తప్ప ఆ హ్యాపీనెస్ మీ ప్రజెంట్ మీ లైఫ్లో లేకున్నా ఆ మెమొరీస్తోనే మీరు ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండిపోతున్నారు. ఇదొకటండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఆ పర్సన్ అనే ఎవరైతే ఉన్నారో ఏస్ ఆఫ్ స్వార్డ్స్, ఛాలెంజింగ్ అండ్ థింకబుల్ లవ్. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే ఆలోచిస్తున్నారు, ఇంకా ఇప్పుడు ఈ పర్సన్ గురించి నేను వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా. ఎందుకనంటే ఆ పర్సన్ దగ్గర నుంచి మనకు ఎలాంటి మెసేజెస్ కానీ కాంటాక్ట్స్ కానీ ఏమి రావట్లేదు. అండ్ అలాగే అతనికి నేను ఎన్నిసార్లు మెసేజ్లు చేసినా ఎన్నిసార్లు చేసినా కూడా అక్కడ నుంచి కనీసం వాళ్ళు ఒక్క చిన్న రిప్లై కూడా ఇవ్వట్లేదు. బట్ మిమ్మల్ని బ్లాక్ చేయట్లేదు. కొద్దిమందిని బ్లాక్ చేశారు, కొద్దిమందిని అసలు బ్లాక్ చేయలేదు, కానీ మీ మెసేజెస్ చూస్తున్నారు, మీ ఫీలింగ్స్ గురించి మీరు ఎక్స్ప్రెస్ చేస్తుంటే చూస్తున్నారు, మళ్ళీ మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు, బట్ సైలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే అసలు నేను ఇప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్లోనే ఉన్నానా, అసలు నేను అనవసరంగా ఎక్కువగా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నానా, నా లైఫ్ గురించి నేను చూసుకోకుండా నా లైఫ్ అంతా నేను ఏమైనా స్పాయిల్ చేసుకుంటున్నానా, వీళ్ళ గురించి వెయిట్ చేసి వీళ్ళు కనీసం ఒక మాట నాతో లైక్ నేనంటే ఇష్టం లేదనంటే నేను సెటిల్ అయిపోయాను, నువ్వు నీ లైఫ్ చూసుకో అని మాత్రం అని చెప్పడమో ఏదో ఒక విధంగానైనా మనకి కమ్యూనికేట్ చేస్తుంటే బాగుండేది. బట్ వీళ్ళు నన్ను స్టక్ పొజిషన్లో పెట్టేసి, అంటే ఎటు కాని పొజిషన్లో పెట్టేసి వాళ్ళ లైఫ్ చూసుకున్నారా లేకపోతే వాళ్ళు బాగున్నారా బాగాలేదనేది కూడా ఒక టెన్షనే మళ్ళీ మీకు. ఏంటి ఆ పర్సన్ అసలు లైఫ్లో బాగున్నారా లేదు, నా గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా, అసలు వాళ్ళు ఎందుకు రిప్లై చేయట్లేదు, వాళ్ళకైతే నా మీద ప్రేమ అనేది ఖచ్చితంగా నా మీద ఉంది, కానీ వాళ్ళు నా ఎక్స్ప్రెస్ చేయట్లేదా, ఇలాగ మీవి ఆలోచనలు అనేవి ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ 5 ఆఫ్ కప్స్ వచ్చింది. 5 ఆఫ్ కప్స్ అంటే మీరు చాలా లవ్ చేస్తున్నారు ఆ పర్సన్ని. ఎంత లవ్ అంటే ఆ పర్సన్ ఎంత నెగిటివ్ పర్సన్ అయినా కూడా సరే మీ ఆలోచనలో మాత్రం అతను పాజిటివ్గానే ఉన్నాడు. సో మీరు మర్చిపోలేకపోతున్నారు. అతని ఆలోచనలతోనే మీకు చాలా హీలింగ్ ఒకటి ఉంది, బాధ ఉంది, అలాగే మీరు ఎటు తేల్చుకోలేని పొజిషన్లో ఉన్నారు, ఎవరితో చెప్పుకోలేరు కూడా. ఇలాంటి విషయాలు కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మీరు వేరే వాళ్ళతో కూడా మీరు షేర్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉండవండి. అంత వరస్ట్ సిచ్యువేషన్స్లలో కూడా కొద్దిమంది వ్యూవర్స్ ఉండొచ్చు. అయినా కూడా ఏంటంటే మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా మీకు కమ్యూనికేట్ చేయట్లేదు, అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం కమ్యూనికేట్ చేయట్లేదు. బట్ అయినా కూడా వాళ్ళతోనే నాకు జీవితం కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారండి. సో అంత బాగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారని నేను చెప్పొచ్చు. మ్యానిపులేట్ అయినా చేయొచ్చు, లేదనంటే నిజంగానే వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్స్లో ఉన్నారో అది మనం ముందు చూద్దామండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే సెకండ్ లవ్. అంటే చూడండి, కొద్దిమంది థర్డ్ పార్టీ మిమ్మల్ని వదిలేసి వేరే లవ్, అంటే సెకండ్ లవ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే వేరే పర్సన్తో లవ్లో పడడం. సో మీకేం కమ్యూనికేట్ చేయట్లేదు, మీకు కొద్దిమంది చెప్పట్లేదు నేను ఇంకా ఇట్లా ఒక పర్సన్ని నేను లవ్ చేస్తున్నాను, నేను ఆ పర్సన్తో నేను ఉంటున్నాను, సో నేను అందుకని నేను మిమ్మల్ని వదిలేస్తున్నానని కూడా చెప్పరు. వాళ్ళు మాత్రం వేరే పర్సన్తో హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ చక్కగా ఉన్నారు. ఉండి మాత్రం మీకు మాత్రం అసలు కమ్యూనికేట్ చేయట్లేదు. మీకు చెప్పే మెసేజ్లో అవి చూస్తారు, మిమ్మల్ని స్పై చేస్తారు, అన్నీ మిమ్మల్ని ఫాలో అవుతుంటారు, కానీ వాళ్ళు మాత్రం వేరే వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉంటారు. సో ఇలాగా ఇది మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఇది మేల్, ఇక్కడ బొమ్మలు ఇట్లా ఉన్నాయని చెప్పేసి మేల్ అని అనుకోవద్దు ప్లీజ్. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా, ఎందుకంటే పిక్చర్స్లో ఎక్కువ ఫీమేల్స్ ఇమోషన్స్ ఎక్కువ చూపిస్తారు ఇందులో. కాబట్టి ఇక్కడ మీరు డామినేటింగ్గా ఫీల్ అవ్వద్దు ప్లీజ్. ఎవరైనా ఒకటేనండి ఇక్కడ. సో ఇది ఈ రీడింగ్లో 10 మంది సెకండ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్, మీకైతే థర్డ్ పార్టీ అవుతారు. సో ఈ థర్డ్ పార్టీ అంటే వేరే లవర్ని వాళ్ళ లైఫ్లో కూడా తెచ్చుకున్నారు. కొద్దిమంది ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లలోకి వెళ్ళిపోయారు, కానీ మీకు కమ్యూనికేట్ చేయట్లేదు, మీకు చెప్పట్లేదు. కొద్దిమందికి తెలుసు, కొద్దిమందికి తెలియదు. తెలిసి ఉన్నా కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు, ఎదురు చూస్తున్నారు. అయినా కూడా అతను మేబీ తప్పు తెలుసుకొని నా లైఫ్లోకి వస్తాడేమో అని చెప్పేసి చాలా బాధపడుతూ ఎదురు చూస్తున్నారు. ఇంకా కొద్దిమందికి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. ఎస్టాబ్లిష్డ్ అండ్ రిచబుల్ లవ్. సో కొద్దిమంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ చూసారా, మనీ మేక్స్ మెనీ థింగ్స్ కదా. సో కొద్దిమంది ఏంటి, మీ దగ్గర డబ్బులు లేవని మీకంటే ఇంకా కొంచెం బాగా ఉన్న వాళ్ళని చూసుకొని సైడ్ అయిపోయారు. బట్ మీకు తెలుసు ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏంటంటే దీని రీజన్ వల్ల ఆ పర్సన్ అదే లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. అయినా కూడా మీకు ఏంటంటే ఒక హోప్, ఏమో ఎందుకంటే ఇష్టం కదా, ఇష్టపడ్డారు, మీరు మనసు ఇచ్చేసారు అతనికి.
అతనికి కానీ ఆమెకి కానీ మనసు ఇచ్చారు. సో ఇప్పుడేమో ఒక్కసారి మర్చిపోవాలంటే నా వల్ల అవ్వట్లేదు. నేను ఇప్పటికప్పుడు మర్చిపోయి ఎన్నో ఇయర్స్ నుంచి కలిసి ఉండి వీళ్ళు సెల్ఫిష్గా వీళ్ళు వెళ్ళిపోయారు. కానీ మీరు అంత సెల్ఫిష్ పర్సన్స్ కాదు కదా, మీకు ఒక ఎమోషన్స్ అనేవి ఉన్నాయి. సో అలా మర్చిపోలేక ఆ పర్సన్ గురించి మేబీ అతను మారుతాడేమో, మారి మళ్ళీ మన లైఫ్లోకి తిరిగి వస్తారేమో, వెయిట్ చేద్దాము వీళ్ళకి ఒకవేళ సిచ్యువేషన్స్ మారి నేను కూడా గుర్తొచ్చి వస్తుండొచ్చు అని చెప్పేసి ఒక వెయిటింగ్ లాగా వెయిట్ చేస్తున్నారు. ఆ పర్సన్ డబ్బుల కోసం అనేసి వెళ్ళిపోయారని తెలుసు. అయినా కూడా మీ ఆలోచనలన్నీ కూడా ఇంకా వస్తారు. ఆ పర్సన్ డబ్బుల విషయంలో ఫైనాన్షియల్గా నన్ను దూరం చేసుకున్నా కూడా ఎప్పుడో ఒకసారి నాకు తప్పు తెలుసుకొని వస్తుండొచ్చు అని చెప్పి ఆలోచిస్తున్నారు. కొద్దిమంది ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చక్కగా మంచి సెటిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు అని బాధపడుతున్నారు. అంటే వాళ్ళు బాగున్నారేమో, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారేమో, నన్ను మర్చిపోయి ఉంటారు ఆ పర్సన్ అని చెప్పి కూడా ఆ విధంగా కూడా మీరు ఎన్నో రకాలుగా ఆలోచనలు పోతుంటాయండి. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, ఈ రిలేషన్షిప్లో నేనేం చూస్తున్నానంటే లైక్ కరెంట్ ఎనర్జీస్ ఏమైనా చేంజెస్ ఉంటాయా అని చెప్పేసి నేను చూస్తున్నాను. సో మీ కరెంట్ ఎనర్జీస్లలో ఎలాంటి చేంజెస్ లేవు. అంటే ఇంకా కొద్దిమందికి హ్యాపీ లైఫ్ అనేది ఇంకా రాలేదు. సో ఇంకా ఆలోచిస్తున్నారనమాట, ఎలా చేంజెస్ అవుతాయి, ఏంటి ముందు ఏమైనా చేంజెస్ వస్తాయా లేదా, వీళ్ళు ఇలాగే ఉంటారా అని చెప్పి మీరు చాలామంది ఆలోచిస్తున్నారండి. ఇక్కడ మనకి 3 ఆఫ్ పెంటకల్స్ అనేది కార్డ్ వచ్చింది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ నుంచి మేజర్గా అంటే ఎఫర్ట్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ లవ్. అదే కదా ఎవరైనా మీరు కోరుకునేది. ఎఫర్ట్ఫుల్ అంటే వాళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్స్ అంటే మనం ఎంతసేపు మనం పాకులాడటమే వాళ్ళ గురించి, కానీ వాళ్ళ సైడ్ నుంచి మాత్రం మనకి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. బట్ కొద్దిమంది ఎదురు చూస్తున్నారు ఏంటంటే మీరు కూడా మెసేజ్ చేయకుండా, మీరు కూడా ఎలాంటి బ్లాక్ చేయకుండా, మీరు కూడా ఎలా ఎదురు చూస్తున్నారంటే వాళ్ళంతా వాళ్ళు తప్పు తెలుసుకొని మన లైఫ్లోకి వస్తారు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అది కూడా ఎలా ఉండాలి, వాళ్ళ సైడ్ నుంచి మనకి ఒక మెసేజ్ అనేది రావాలి, వాళ్ళ సైడ్ నుంచి ఒక కమ్యూనికేషన్ అనేది రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. అండ్ ఫ్రెండ్లీ లవ్ ఏంటంటే ముందు వాళ్ళు ఎవరితోనైనా ఒకవేళ థర్డ్ పార్టీతో ఉన్నా, లేదనంటే ఈ లవర్ ఒకరు మిమ్మల్ని కాదనుకొని వేరే వాళ్ళతో వెళ్ళిపోయినా, అంటే వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుందామని వెళ్ళిపోయినా, ఒకవేళ సిచ్యువేషన్స్ బాగుండకపోయినా మళ్ళీ నాతో ఒక ఫ్రెండ్లీ లవ్ కోరుకొని నా దగ్గరికి రావాలి. కొద్దిమంది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే అండి, నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, ఓకే నన్ను లవ్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ నాతో ఫ్రెండ్గా ఉంటే చాలు అని కోరుకుంటారు. సో ఒకసారి లవర్గా మారిన వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్గా ఎట్లా మారుతారండి, మీరే ఆలోచించుకోండి. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచనలో కూడా నేను చెప్పలేను, ఇప్పుడు ఈ వీడియోలో లెంగ్తీ అయిపోతుంది కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఒకసారి లవర్గా ఉండి ఒకసారి రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఒక ఫ్రెండ్గా ఉండండి అంటే అది ఎంతవరకు ఉండగలుగుతారు అది మీరు ఆలోచించుకోండి. ఓకే, నౌ ఐ విల్ గో విత్ యువర్ పార్ట్నర్స్ సిచ్యువేషన్ అండి. మీ పార్ట్నర్ ప్రజెంట్ హ్యాపీగా ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా, బాధపడుతున్నారా మీ గురించి, లేదు అని అంటే వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారా, వీళ్ళ గురించి 3 కార్డ్సే తీస్తానండి, అనవసరంగా ఎందుకు మీరు బాధపడతారు, ఎక్కువగా చెప్పను. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఒకసారి పర్ఫెక్ట్గా రీడింగ్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క బాధను అర్థం చేసుకొని వాళ్ళకు ఒక మంచి గైడెన్స్ ఇవ్వండి. కొద్దిమంది ఏంటంటే బ్లాక్ చేసేసి ఉన్నారు, కొద్దిమంది అన్బ్లాక్ చేసి కూడా వాళ్ళ మెసేజ్లు చూసి వాళ్ళు ఆనందపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారని. నేను ఇదే చెప్పాలి కదండి, అంతే కదా. మీకు ఆన్సర్ ఇవ్వట్లేదు ఆ పర్సన్ అంటే ఆనందంగా ఉంటేనే కదా ఇవ్వరు. అదే వాళ్ళు కూడా బాధపడుతున్నారు మీ గురించి అనుకోండి, తప్పకుండా వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఇంకా కొద్దిమంది ఉంటారండి, ఎలా అంటే ఇప్పుడు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోతారు కదా, అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు వాళ్ళు. సో అలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా మీకు ఇక్కడ ఏం చెప్పలేకుండా పోతారు. ఇంకా కొద్దిమంది ఎలా ఉంటారంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉన్న, ఒకవేళ పెళ్ళి అయిపోయిన వాళ్ళైనా సరే, పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళైనా సరే, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళిపోయిన తర్వాత అవి మొహం చూపించలేరు కదండి, ఒక రిగ్రెట్ ఫీల్ ఉంటుంది. సో మళ్ళీ నేను ఏ మొహం పెట్టుకొని వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి, అక్కడ కష్టాలు పడుతున్నా సరే మీ దగ్గరికి రావడానికి కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతారండి. సో మీ ఆలోచనలు కూడా ఎలా కలుస్తాయంటే మీ పర్సన్ మీద మేబీ అట్లా రిగ్రెట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చైనా సరే నా దగ్గరకు వస్తారు అని చెప్పేసి మీరు అమాయకంగా వెయిట్ చేస్తూ ఉంటారండి, మేల్ ఆర్ ఫీమేల్ ఎవర్ మేబీ. ఎందుకంటే నాకు ఎంతోమందివి రీడింగ్స్ వస్తున్నాయి కదా, మెసేజెస్ వస్తున్నాయి. అలాగే మీ రీడింగ్లో ఇప్పుడు నాకు ఈ ఇంట్యూషన్ ద్వారా కూడా, నాకు యూనివర్స్ నుంచి వచ్చే ఈ కార్డ్స్ ఆన్సర్స్ ద్వారా కూడా నాకు అదే తెలుస్తుంది. ఏంటంటే అమాయకంగా చాలామంది వెయిట్ చేస్తున్నారండి పార్ట్నర్స్ గురించి. మీరు స్టక్ ఎనర్జీలో చాలామంది ఉండిపోతున్నారు. ఈ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి మీరు కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారనమాట, చేంజెస్ వస్తాయని చెప్పేసి. ఆశపడడంలో తప్పు లేదండి,
బట్ ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటకుండా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మీరు ఉండడానికి ప్రయత్నించాలి. సో నేను ఇప్పుడు కార్డ్స్ షఫుల్ చేశానండి. నేను యూనివర్స్ నుంచి అడుగుతున్నాను, ప్రజెంట్ మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? ప్రజెంట్ మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? ఇది లాస్ట్ టైం నేను తీస్తున్నాను, షఫుల్ చేస్తున్నాను. ప్రజెంట్ మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నారా? ఆయన హ్యాపీగా ఉన్నాడా? కరెంట్ ఎనర్జీస్ మారుతుంటాయి కదండి, ఎవ్రీ టైం మనకి చేంజెస్ అవుతుంటాయి. కాబట్టి ప్రజెంట్ వీళ్ళ లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయో చూద్దామండి. ఒక్కసారి చూద్దాం మీ పర్సన్ లైఫ్లో చేంజెస్ ఎలా ఉన్నాయి. లైఫ్ చేంజెస్ నేను 3 తీస్తాను కదా. ఓకే, 3 తీస్తానండి. ఇది 10 ఆఫ్ కప్స్ అండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో హ్యాపీ లైఫ్, ఆ మేజర్ కార్డు మనకి రూపంలో వచ్చింది. మనం చూద్దాం మరి గైడెన్స్ ఏం చెప్తున్నారు యూనివర్స్. ఓకే, ఇక్కడ కూడా 10 ఆఫ్ పెంటికల్స్ ఫ్యామిలీ కార్డు వచ్చింది. వావ్, ద డెవిల్ కార్డు కూడా వచ్చింది. అలాగే 9 ఆఫ్ కప్స్ కూడా వచ్చిందండి. సో ఇక్కడ ఈ కార్డుని చూస్తే మనకి ఏంటి అర్థమవుతుందంటే, ఇప్పుడు ఆల్రెడీ సపరేషన్లో ఉన్నవాళ్ళు, అంటే సపరేషన్ అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నుంచి మొత్తానికి మూవ్ ఆన్ అయిపోతున్నారండి. అంటే మీ నుంచి కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోతున్నారు. అంటే మళ్ళీ వాళ్ళు వచ్చే ఛాన్సెస్ అనేది కనిపించట్లేదు. వీళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపించట్లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళు లైఫ్ చూసుకున్నారండి. ఇంకా మీ గురించి వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు వెళ్ళిపోవాలని డెసిషన్ తీసుకుంటారు. ఇది మేల్ ఆర్ ఫీమేల్ అండి, బొమ్మలు చూసి మీరు మోసపోవద్దు. మేల్ ఆర్ ఫీమేల్, బట్ ఇవి మాత్రం కరెక్టే. మీకు ఈ చెప్పే రీడింగ్ కరెక్టే, అంటే ఈ పొజిషన్ రీడింగ్ కరెక్ట్. బట్ పర్సన్స్ మాత్రం మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. చూసేవాళ్ళు మాత్రం ఫీమేల్స్ ఉండరు కదా, ఆర్ మేల్సే ఉండరు. కాబట్టి సో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నేను చెప్పే రీడింగ్ ఏంటంటే, మీరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇంకా తప్పకుండా మీ లైఫ్ నుంచి కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోయారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, మీరు అనవసరంగా ఆలోచించి వాళ్ళ గురించి బాధపడుతూ ఇంకా వస్తారని ఎదురు చూడడం అనేది వేస్ట్ అని యూనివర్స్ చెప్తుంది. ఇది అందరికీ కాదండి, ఇది కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్. సో కొద్దిమంది లైఫ్లో మాత్రం మూవ్ ఆన్ అనేది కనిపిస్తుంది, కంప్లీట్ మూవ్ ఆన్ కనిపిస్తుంది. కొద్దిమంది లైఫ్లోనండి థర్డ్ పార్టీ ఉంది కదా, సో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు వాళ్ళ లైఫ్ చూసేసుకున్నారు. వాళ్ళు ఇంకా రావాలా వద్దా అనేది ఆలోచనలు ఇంకా మారిందో లేదో, ఇంకా మారలేదు. ప్రస్తుతం అయితే వీళ్ళు ప్రజెంట్ హ్యాపీగానే ఉన్నారండి. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. అంటే మిమ్మల్ని కాదని వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, డేటింగ్ చేస్తున్నారు, మూవీస్కి వెళ్తున్నారు, పార్క్కి వెళ్తున్నారు, నువ్వే నా లోకం అనుకుంటున్నారు. సో అన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా 10 మంది అండి ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఫ్యామిలీ లైఫ్, సో ఫ్యామిలీ లవ్, సో వీళ్ళు ఒక ఫ్యామిలీ లవ్లో ఉన్నారనే నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ లవ్లో ఉన్నారు అంటే, ఆర్ వీళ్ళు ఫ్యామిలీ లవ్ కోరుకుంటున్నారు అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ వాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారండి. అలాగే కొద్దిమంది మూవ్ ఆన్ అయిపోయారు. మేబీ కొద్దిమంది రిటర్న్ రావాలని, రీయూనియన్ అనేది ఏమన్నా కోరుకుంటున్నారేమోనని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హ్యాపీ ఫ్యామిలీ అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, అండ్ అలాగే ఏమంటారంటే ఇన్లాస్, లేదంటే పేరెంట్స్, ఇంతమందిని చూపిస్తుంది ఈ కార్డ్ అని. అంటే ఖచ్చితంగా వీళ్ళు రీయూనియన్ కోరుకుంటున్నారు, మళ్ళీ ఫ్యామిలీలోకి వెళ్ళాలని, వీళ్ళతో హ్యాపీగా గడపాలని చెప్పేసి మేజర్గా అండి. ఇవి మేజర్ కార్డ్స్ 2 వచ్చాయి. మేజర్ కార్డ్స్ 2 ఫ్యామిలీ కార్డ్స్ వచ్చాయంటే రీయూనియన్ ఎక్కువ మందికి చూపిస్తుంది. రీయూనియన్ అనేది చాలా మందికి చూపిస్తుంది. ఎందుకంటే మేజర్ కార్డ్ మనకు వచ్చింది 10 ఆఫ్ కప్స్. సో 10 ఆఫ్ కప్స్ అంటే ఇమోషన్స్ ఎవరైతే ఎక్కువ ఇమోషన్స్తో కనెక్ట్ అయి ఉన్నారో లాంగ్ లైఫ్లో, అంటే ఎక్కువ ఇయర్స్ ఇమోషన్స్ బాండింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి రీయూనియన్ అనేది ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కలవబోతున్నారు. అంటే అది మేబీ ఎక్కువ మాత్రం నాకు తెలిసి మ్యారేజ్ అయిన వాళ్ళని అనుకుంటున్నానండి. ఎక్కువ వరకు మ్యారేజ్ అయిన వాళ్ళే ఈ హ్యాపీ ఫ్యామిలీ కార్డ్ వచ్చింది కదా. సో మోస్ట్లీ ఎవరైతే మ్యారేజ్ అయ్యి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారో వాళ్ళు ఎక్కువ మంది రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 10 మంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇంకా హ్యాపీగానే ఉన్నారండి. ప్రస్తుతం ఫ్యూచర్లో ఏం జరుగుతుందనేది మనం చెప్పలేము. ఇది ప్రజెంట్ ఫీలింగ్స్ కాబట్టి మనం ప్రజెంట్ ఫీలింగ్స్లో చూసుకుంటే 10 మంది ఏమో ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 10 మంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్నారు. 10 మంది కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోయారండి. అంటే ప్రజెంట్ మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయారనమాట. ఐదర్ మ్యారేజ్ చేసుకొని, లేదు అని అంటే ఇంకా వేరే లైఫ్ లవర్ని చూసుకొని, లేదు అని అంటే థర్డ్ పార్టీ అని కూడా చెప్పొచ్చు. థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళిపోయి 10 మంది క్యారీర్ మీద ఎక్కువ ఫోకస్ చేసి 10 మంది అబ్రాడ్ వెళ్ళిపోయి ఇలాగ డిఫరెంట్ రీజన్స్లలో మీ లైఫ్ నుంచి కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోయారు. సో అసలు ఈ ఎవరికి మూవ్ ఆన్ అయిపోయారు, ఎవరు రాబోతున్నారు, మరి ఎవరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే రీడింగ్ తీసుకోవాలి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు యూనివర్స్ నుంచి వచ్చే ఈ కలెక్టివ్ రీడింగ్లో మీకు ఆన్సర్ ఎక్కువ వరకు మేజర్గా రీయూనియన్ చూపిస్తుంది ఫ్యామిలీ వాళ్ళకి.
సో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ వరకు మీరు కనుక రీడింగ్ తీసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుందండి. ఈవెన్ మ్యారేజ్ అయ్యి ఇప్పుడు వస్తారు రీయూనియన్ ఉంది అనే వాళ్ళైనా సరే మీరు కూడా ఒకసారి రీడింగ్ తీసుకోండి. ఎందుకంటే మేజర్గా మాత్రం రీయూనియన్ కనిపిస్తుందండి. అంటే వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి ప్రజెంట్. మళ్ళీ మనం వెళ్ళిపోదామన్న ఆలోచనలలో ఉన్నారు. మేబీ వాళ్ళకి అక్కడ అవ్వలేదేమో, సెట్ అవ్వలేదేమో వాళ్ళ థర్డ్ పార్టీతో కానీ, లేకపోతే వాళ్ళు అనుకున్న లైఫ్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా లేరేమో, వాళ్ళు మాత్రం హ్యాపీగా లేరు. సో ఇప్పుడు నేను చూస్తానండి రీయూనియన్ ఉందా లేదా. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు చూపించాను, అండ్ మీ సిచ్యువేషన్ చూపించాను, మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ కూడా చూపించాను. ఇప్పుడు ఫ్యూచర్లో రీయూనియన్ నేను ఒకటే కార్డు తీస్తానండి. పాపం మీరు అనుకుంటున్నారు కదా ఈ మేడం ఏదో 4-5 రీజన్స్ చెప్తుందని. నేను చెప్పట్లేదండి, యూనివర్స్ చెప్తుంది. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి మీకు అందరికీ కూడా డిఫరెంట్ ఆన్సర్స్ అనేది వస్తున్నాయి, అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. కాబట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఫైనల్గా ఒక్కటే కార్డు తీసుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ ఈ మేడం ప్రతిసారి ఇలాగే చెప్తుందని అనుకుంటారు నాకు తెలుసు. నేను మైండ్ కూడా రీడ్ చేయగలుగుతాను. సో చూద్దాము. ఇన్ కేస్ ఒకటే కార్డు తీస్తాను, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ అండి. అసలు యూనివర్స్ ఏం ఆన్సర్స్. యూనివర్స్ ప్లీజ్ నాకు ఒకటే కార్డులో ఆన్సర్ ఇవ్వండి. మేజర్గా ఏం జరుగుతుంది లైఫ్లలో, నా వ్యూవర్స్ యొక్క లైఫ్లో. ఇప్పుడు నాకు ఒక 5000 వ్యూవర్స్ చూస్తున్నారు అనుకోండి, అందులో ఒక 90% వ్యూవర్స్కి ఏం జరగబోతుంది అనేది నాకు కార్డు ద్వారా మీరు చెప్పండి. సో నేను ఒక కార్డు నేను యూనివర్స్ నుంచి అడుగుతున్నాను, ఆన్సర్ కార్డు. మేజర్గా ఎవరికి ఏం జరగబోతుంది వాళ్ళ ఫ్యూచర్లో, ఎవరైతే కమ్యూనికేషన్లో లేరు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ఒక్క ఆన్సర్ చెప్పండి యూనివర్స్. ఏం జరగబోతుంది వాళ్ళ ఫ్యూచర్లో, వాళ్ళ పార్ట్నరు వీళ్ళ దగ్గరికి వస్తున్నారా లేదా. ప్లీజ్ నాకు ఒక్కటే ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్. చూసారా బ్యాలెన్స్, 6 ఆఫ్ పెంటకల్స్. దేవుడు కూడా చాలా తెలివైన ఆన్సర్ ఇచ్చాడండి ఇక్కడ. ఏంటంటే ఫేక్ లవ్. ఇదేంటి జెనరెన్స్ ఫేర్ లవ్. 6 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చిందండి. ఇక్కడ దేవుడు కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు చూసారా. మనం అడుగుతున్న దానిలోకి దేవుడు కూడా ఆన్సర్ కూడా ఇలా చెప్తున్నాడు. సో త్వరలోనే మీకు జడ్జిమెంట్ వస్తుంది, జస్టిస్ వస్తుంది. ఓకే, మీ లైఫ్కి త్వరలోనే ఒక జస్టిస్ అనేది వస్తుంది. ఇది జస్టిస్ కార్డ్ అండి. జస్టిస్ చూపిస్తున్నాడు మీకు. మీ లైఫ్లో తప్పకుండా ఒక జస్టిస్ అనేది వస్తుంది. అంటే పాజిటివిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఆ పాజిటివిటీ అనేది ఏంటి అనేది అది యూనివర్స్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వలేదని కాదు. కాకపోతే మళ్ళీ నేను కార్డ్స్ తీస్తే అవి డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి నేను ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్తోనే ఎండ్ చేస్తున్నా. మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక జస్టిస్ అనేది వస్తుంది. సో ఆ జస్టిస్ అనేది ఏంటి, ఎలా ఉంటుంది అనేది మీరు రీడింగ్ తీసుకోండి, పర్సనల్ రీడింగ్. అప్పుడు మీకు తెలుస్తుందండి. ఎందుకంటే యూనివర్స్ ద్వారా నేను చెప్పగలిగేది ఏంటో, నేను ఒకటే కార్డు అడిగాను, దేవుడు మళ్ళీ ఇప్పుడు నేను అడిగాను అనుకోండి యూనివర్స్ని, నాకు మళ్ళీ డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయనుకోండి, మీ ఒపీనియన్స్ కూడా మీరు కూడా అనుకుంటారు, అరే ఇప్పుడు ఇన్ని ఉన్నాయి నేను ఏం అర్థం చేసుకోవాలని. ఒకటైతే నేను క్లియర్గా ఏం చెప్పానండి, తప్పకుండా మీకు జడ్జిమెంట్ అనేది అయితే జరుగుతుంది. దేవుడు నాకు ఒక కార్డే ఇచ్చాడు, జస్టిస్ కార్డు. సో నాకు ఈ జస్టిస్ కార్డు ద్వారానే చెప్తున్నా, ఎనీవన్ అండి, మేల్ ఆర్ ఫీమేల్, జస్టిస్ అనేది మీ లైఫ్కి రాబోతుంది. అది ఎలాంటి జస్టిస్ మీ లైఫ్కి అనేది తెలుసుకోవాలంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. తప్పకుండా మీకు ఆన్సర్ అనేది దొరికిపోతుంది యూనివర్స్ నుంచి. సో ఇదే అండి ఈరోజు రీడింగ్. ఎలా ఉంది ఏంటి మీరు కామెంట్ చేయండి. అండ్ మీ మెసేజెస్ కూడా చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కూడా మీరు మెసేజ్ చేయండి. ఎప్పుడైనా కూడా అండి దేవుడు ఒకటే చెప్తాడు, సెల్ఫ్ లవ్. మిమ్మల్ని మీరు లవ్ చేయండి ఫస్ట్, అప్పుడు వేరే లవ్ అంతా కూడా తక్కువ అయిపోతుంది. అది వన్ ఆఫ్ ద పార్ట్ అనేది మీకు తెలిసిపోతుంది. డోంట్ డిపెండ్ ఆన్ సమ్వన్ అండి. సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి. సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటే తప్పకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా మీరు హీల్ అవ్వగలుగుతారు. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. హ్యావ్ ఎ నైస్ డే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ హియర్. బాయ్ అండి.